ధర్మం చెప్పి బతకాలి. వీళ్ళు ఎంత దుర్మార్గులు, హిందూ మతం పేరు చెప్పి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకాలు వీళ్ళు. వీళ్ళు చెప్పే హిందుత్వ కరెక్ట్ కాదు అని కర్పాత్ర మహారాజ్ అని చెప్పి బనారస్లో తులసి ఘాట్లో 60 ఏళ్ల కింద బుక్ రాసిండు. కర్పాత్ర మహారాజ్, నేను నెట్ల కొడుతూ కూడా వస్తుంది ఆయన పేరు. ఇయ్యాల కాదు. కాశీ అంటే మనందరం చాలా పవిత్రంగా భావించేటువంటి అతిపెద్ద పుణ్యక్షేత్రం. అంతర్జాతీయ నగరాల చరిత్రాన్ని మనం టైప్ చేస్తే అలా కొడితే కాశీ పేరు వస్తుంది. లక్షల సంవత్సరాల పురాతనమైన నగరం అని చెప్తారు. చాలామంది మన ప్రాంతం నుంచి చివరి దశలో కాశీలో పోయి చచ్చిపోవాలని చెప్పి చిన్న రూమ్ కొనుక్కొని అక్కడ ఉండి అక్కడ చచ్చిపోతారు. అంత విశ్వాసం, అంత పవిత్రమైనటువంటి. అక్కడ ఈయన చేసిన దుర్మార్గం ఏంటంటే మోడీ గారు, ఈయన కాశీ కాదు అసలు సంగతి, ఉత్తరప్రదేశ్కి గెలవాలి. దానికోసం ధాడ్ 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 కాశీ కడుతున్నా అని చెప్పి నట్లు బోళ్లతో కట్టిండు దరిద్రుడు. కట్టకూడదు అట్లా. కాశీ లాంటి మహాపుణ్యక్షేత్రంలో కట్టాల్సింది రాజకీయాల కోసం కాదు, ఈ దిక్కుమాలిన చిల్లర రాజకీయాల కోసం కాదు. మొన్న 4 రోజుల నాడు ఈయన కట్టించినటువంటి ఆ కాశీ ఘాట్ అని పేరు చెప్పుకున్నాడు కదా, ఉత్తరప్రదేశ్ గెలిచిండు కదా మొన్న. దాన్ని చూపించి దాని మెయిన్ పిల్లరే పడిపోయింది. మొన్న పడిపోయింది 4 రోజుల క్రితం. మీకు ఒప్పుకుంటే చూపిస్తా. వర్షాలు ఎక్కువ కొడితే ఆ తాకిడికి గోపురం ఉంటుంది కదా, 3 గోపురాలు ఉంటాయి, మధ్య గోపురమే, ప్రధాన గోపురమే పడిపోయింది. పెద్ద లొల్లి ఇప్పుడు ఉత్తర భారతదేశం అంతా. అది దేశానికి కూడా మంచిది అని చెప్తారు, అరిష్టం అని చెప్తున్నారు. అంత సెంటిమెంట్ ఫీల్ అవుతుంది ప్రజలు. ఇదేనా హిందూ ధర్మం గౌరవించేది? కడితే ఎట్లా కట్టాలి? కాశీలా ఎన్నికల కోసం కడతారా? సందర్భం రాగానే మత విద్వేషం రెచ్చగొట్టాలి, ఉద్రేకాలు లేపాలి, ఓట్లు దండుకోవాలి. ఇదా రాజకీయం? సిగ్గు కూడా ఉండాలండి కనీసం. హిపోక్రసీ కూడా ఒక లిమిట్ ఉంటుంది. కశ్మీర్ ఫైల్స్ అని సినిమా తీసి లోగాన్ని గోల్మాల్ చేద్దాం అనుకున్నారు. అసలు సంగతి ఏంది? ఆ కశ్మీర్ పండిట్లు 2 నెలల 7వ వాటి రోడ్ల మీద కూర్చొని రోజు సమ్మె చేస్తాను వాళ్ళు. మీరు దద్దమ్మలు, మమ్మల్ని కాపాడు, మీకు శాత కాదు, టెర్రరిజం బంద్ కాలేదు, నెలకో మనిషి చచ్చిపోతూ ఉన్నాడు మావాడు, మీ దండం పెడతామరా, మమ్మల్ని ఇక్కడికి తీసేయమంటారు. కనబడతలేదా? వినబడతలేదా? మీ క్రూరమైనటువంటి వికృత రాజకీయ క్రీడ కోసం వాళ్ళని బలి తీసుకుంటారా? వాళ్ళ నెత్తురు మీద నడిచి మీకు అధికార పీఠాలు కావన్నా? ఏమన్యాయం ఏంటి ఇది? ఇదంతా పట్టిదే. మేము ఒర్రిపోతాం, ఎడబడతాడ మీటింగ్ పెట్టి పెద్ద గొంతు చేసుకొని పెద్ద గడగడ లొల్లి పెట్టిపోతాం. వెరీ సారీ. ఈ భారతదేశం నడపాల్సింది గిట్లా కాదు, తప్పకుండా మారాలి. కాశీలో ఊలిపోయింది అన్నారు. ఇగో నిన్న పూజలు జరుగుతున్నాయి, మెయిన్ మండపం కింద శివలింగం పూజలు నిన్న జరుగుతున్నాయి. నీకు కలవడ్డా అదరా బేవకూఫ్? కాశీలో ఊలిపోయిందని బాగా మందు కొట్టి అవుట్ అయిపోయి కలగన్నట్టున్నాడు. ఇక నిన్న జరుగుతున్న పూజలు అంటే ఇవి. దయచేసి తెలంగాణ ప్రజలకు గుర్తా ఉన్నా వీనివి ప్రెస్ మీట్లు చూసుడు బంద్ చేయండి. ఈజ్ అ 3rd rated లయర్, నటోరియస్ క్రిమినల్, ఈజ్ అ రోగ్ ఆఫ్ 1st grade. తీసి తెలంగాణకి ఎల్లగొట్టాలి. వీళ్ళని మొత్తం దోసగా తిన్నారు. ఆగం కావద్దు, ఆగం పట్టిస్తాడు, ఓటు దన్నుకుంటాడు. నీకు మొనగానివైతే చంద్రశేఖరరావు 2014-18 నీ మేనిఫెస్టోల మీద పెట్టు ప్రెస్ మీటు. బేవకూఫ్ మోడీ గారు మాటలు అంటావు. ఇంకోటి ఏందండి, మన హిందువులం కూడా కళ్ళు తెరుచుకోవాలి. జోగులాంబ అమ్మవారి మీద ఏందని మాట్లాడేది? ఒక మస్జిద్ మీదనో, మక్కా మదీనా మీదనో, అల్లా మీదనో, ప్రాఫిట్ మీదనో మాట్లాడమను. జోకులేమను కర్ర 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 కోసి పడిస్తారా నిన్ను, నీ కోడిమెడకాయని, నీ ఫామ్ హౌస్లా. నీకు దమ్ముంటే మొనగాని అయితే మాట్లాడు చూస్తా. హిందువులు అలగదు దొరికినారు నీకు, కోసి పడేస్తారు. 3rd rated ఫెలో. ఖబర్దార్, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు, అబద్ధాలు బంద్ చేయి, లాంగ్వేజ్ మార్చుకో. మీ మీడియా మిత్రులందరికీ చెప్తున్నానండి,
బీజేపీ వాళ్ళు ఇట్లా అంటారు, బండి సంజయ్ ఇట్లా అంటాడు, అరవింద్ ఇట్లా అంటాడు. మీరు బంద్ చేయండి. ఫస్ట్ ఆయనను మార్చమని బొక్కలు ఇలా కొడతాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.